వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ లో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువరించే స్వేచ్ఛ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి పార్టీలో లేదన్నారు. మనలో మనం కొట్లాడుకుంటే పార్టీ కోసం కష్టపడే లక్షలాది కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని అన్నారు. ఎన్నికలకు సమగ్ర సన్నద్ధత, ప్రజలతో అనుసంధానమే లక్ష్యంగా తెలంగాణ, ఏపీకి చెందిన డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్లో ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రానికంటే ముందు పుట్టలేదు. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ ఒకటి ఉన్నది. మిగతా అన్నీ కూడా మనము తెచ్చిన స్వతంత్రము, మనము ఇచ్చిన రాజ్యాంగము, మనం ఈ దేశాన్ని బలోపేతం చేస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే స్లోగన్ తీసుకొని ఈ దేశానికి ఒక ప్రమాదకరమైన పార్టీలుగా తయారవుతున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఐడియాలజికల్ కనెక్ట్, భారతదేశం యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఎత్తుకుతే గ్రామీణ ప్రాంతాలలో, పల్లె సీమల్లో ఈ భారతదేశం యొక్క ఆత్మ ఉన్నది అని బలంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనని, సిద్ధాంతాన్ని విశ్వసించే పార్టీ ఈరోజు వికారాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా పార్టీ అధ్యక్షుల శిక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికీ పార్టీ యొక్క విధానమే కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్కన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి, ఈ దేశంలో పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మీ శిక్షణకు ఒక ప్రత్యేకమైన సమయం ఇది. అందుకే ఈ శిక్షణ అనేది 10 రోజులు ఇక్కడ ఉండడం అనేది మీరు శిక్షగా భావిస్తే దీనివల్ల 0 ప్రయోజనం. ఈ శిక్షణ అనేది మీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రజా సమస్యల పరంగా మీకు ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించే అవకాశం ఉంది. వికారాబాద్లోని డీసీసీల శిక్షణ కార్యక్రమానికి వెళ్తున్న ఏపీపీసీసీ చీఫ్ షర్మిలాకి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె చేవెళ్లలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రికి చేవెళ్లపై ఉన్న మమకారాన్ని స్మరించుకున్నారు.
జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై కాంగ్రెస్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్విదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టారు. ఎంతో ఉత్కంఠల అనంతరం చైర్మన్గా హత్య నాయక్, వైస్ చైర్మన్గా తల్లోజు గీతాచారి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనుకబడి ఉండటంతో అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పాలకవర్గం సమన్వయంతో సమిష్టిగా సలహా సూచనలతో నిర్ణయాలు తీసుకుని ఆమనగల్ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శంకర్, పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు బాడీ ఉండాలి. నాది బాధ్యత. నాకు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆమనగల్ను డెవలప్ చేస్తాం. మొన్న కూడా మీరు ఒకటే సీట్ ఇచ్చినా కానీ, ఒకే ఒక సీట్ ఇచ్చినా కానీ ఈయన పత్యనాయ గారు చైర్మన్ అయినందుకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూనే మీరు ఆయన నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకుంటుంటే మాకు అవసరమే రాకపోతుండే. మాకు ఒకటే సీట్ ఉంది. నాకు తెలుసుగా, ప్రజలకు తెలియదా? ఎవరెవరో పిల్లలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అరే భయ్ చదువుకున్నాను, మీరంతా చదువుకొని మీకు కుటుంబాలను ఉద్ధరించండి. మొదలు కానీ ప్రతిపక్షాలతో కానీ అన్ని వర్గాలను కలుపుకొని వెంటనే డమ్మింగ్ యార్డ్ తీసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. వారితో పాటు ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఆమంగల్ పూర్వపు ఆమంగల్ మండలం కర్తాల్ విభజించక ముందు ఆమంగల్ పూర్వపు సమితి మాడుగుల మండలి కావచ్చు, కర్తాల్ మండలి కావచ్చు, తలకొండపల్లి మండలి కావచ్చు, అన్ని మండలాల కేంద్రమైనటువంటి ఆమంగల్ మండలాన్ని గతంలో ఏ విధంగా ఆ వ్యాపార పరంగా అభివృద్ధి ఉండేదో ఇప్పుడు ఆ విధంగా మీ అందరి సహకారంతో చేసుకొని ఆమంగల్లో ఈ పాలకవర్గం గతంలో కూడా పాలకవర్గం ఆచరణ ఏ విధంగా చేసిండో, అమీరుద్దీన్ గారు ఏ విధంగా చేసిండో, గుజర్ పెద్ద గారు ఏ విధంగా చేసిండో ఆ విధంగా మళ్ళీ ఆమంగల్లో మంచి పాలన చేసుకోవాలని చెప్పి హైదరాబాద్లోని కేబీహెచ్బీ బస్టాప్లో పద్మావతి ప్లాజా సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక మొబైల్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆకుతయ్యాయి. మంటలను చూసిన షాపు నిర్వాహకులు, స్థానికులు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న మిగతా షాపు నిర్వాహకులు వారి షాపులలో ఏదైనా ప్రమాదం జరిగిందా అని వచ్చి తనిఖీ చేశారు. వెనక్కి వచ్చేయండి, వేడి కొడుతుంది. వెనక్కి రండి, వెనక్కి రండి. मारो मारो भाई 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 बड़े भाई बड़े पक्का चेक किया भैया भैया జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు విఫలయత్నం చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ఐజా టు రైచూర్ రోడ్డులో లెఫ్ట్ సైడ్ డ్రిప్ ఇరిగేషన్ ఫ్యాక్టరీ కరెంట్ షాక్ వల్ల దగం, మంటలు చెలరేగిపోతున్నాయి. మొత్తం ఫ్యాక్టరీ దగం, పనికి రానట్లయిపోతుంది. కరెంటు సర్క్యులేషన్ అయ్యి ఫ్యాక్టరీ తగలబడింది. డ్రిప్ ఇరిగేషన్ తయారీ ఫ్యాక్టరీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు వైఖరికి నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడికి విఫలయత్నం చేశారు. అనుమతి లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖ ఏడీఏ సుందరి కిరణ్ కుమార్ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించాయి. సూర్యాపేట జిల్లా గరిటేపల్లి మండలం పోనుగోడు గ్రామంలోని కిరణ్ కుమార్ ఇంటిపై ఏసీబీ బాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తుండగా ఏసీబీ ఇన్స్పెక్టర్ జిలాని ఆధ్వర్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న కల్వకుర్తిలోని డివిజన్ కార్యాలయంపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుత పనిచేస్తున్న కల్వకుర్తిలోని డివిజన్ కార్యాలయంపై ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్
చిలుకూరులో జరిగిన కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో అక్కడి సీసీ ఫుటేజ్లను పరిశీలించి రీపోస్ట్ మార్టం నిర్వహించి స్థానిక ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చనిపోయిన రాజేష్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగలకు రాజ్యసభ స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను చిన్నచూపు చూడొద్దని కోరారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పీల్ చేస్తున్నా. నేను ఆ కాలే 4లో ఖచ్చితంగా 1 మాదిగలకు ఇవ్వాలి. అక్కడ గతంలో వర్లరామయ్య అనే కాంగ్రెస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నాయకుడికి టీడీపీ వర్లరామయ్య అనే మాదిగ సీనియర్ నాయకుడు టీడీపీకి ఆయనకు అవకాశం ప్రకటించి కూడా తర్వాత చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్నారు. అవకాశం ప్రకటించి కూడా చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అక్కడ ఆ కాలవుతున్న నాలుగిట్లో ఖచ్చితంగా 1 టీడీపీలో ఉండబడే సీనియర్ నాయకుడిగా ఉండబడే ఖచ్చితంగా వర్లరామయ్య గారికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అవకాశం వచ్చే విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నా. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. మీరు గతంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి లేరు, టీడీపీ నుంచి లేరు. అదే సమయంలో గతంలో టీడీపీలో తిరుపతికి పార్లమెంటు మెంబర్గా పోటీ చేసినప్పుడు స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. దయచేసి అక్కడ కూడా ఆ 4లో 1 మాత్రం టీడీపీ మాదిగలకు కేటాయించే సీటును వర్లరామయ్య గారికి కేటాయించాలని, ఆయనకు గతంలో వచ్చిన అవకాశం చేజారిపోయింది కనుక ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అధిష్టానాన్ని ఒప్పించి అది వచ్చేటట్టు చేయాలి. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అధిష్టానం కనుక ఆయన ఖచ్చితంగా 4లో 1 మాత్రం మాదిగలకు ఇవ్వాల్సిందే. అది వర్లరామయ్య గారికి ఇస్తే మాకు అభ్యంతరం లేదు, మాకు స్వాగతిస్తున్నామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. చంచల్గూడ జైలులో ఉగ్రకుట్ర వార్తలు కేవలం వదంతులేనని జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జైలులో లష్కర్-ఏ తోయిబా ఖైదీ జాహిద్ ఒక్కడే ఉన్నాడని, అతడికి కఠిన నిఘా ఉంటుందని తెలిపారు. జాతీయ భద్రత దృష్ట్యా నిర్ధారణ లేని సమాచారాలను ప్రసారం చేయవద్దని కోరారు. జైలు భద్రతపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన వివరించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారములు. నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి రిసర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కర్-ఏ-తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పట్టు వస్త్రాలు అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ నరసింహుడు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో వటపత్రాలతో నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా అలంకరించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు వేద పారాయణాలు నడుమ అంగరంగ వైభవంగా ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే 24వ తేదీన ఎదుర్కోలు, 25న తిరు కళ్యాణం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. विश्व इद्वीदुः समाने अहन्तिरावत्यगोहनातिरद्ययज्ञं मदो नाम मिक्षतम् శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీ నరసింహ స్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వదనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం. స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాన్ని చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాలముకుందుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనాంతరం ఆలయ వెలుపల మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించినట్లు తెలిపారు. విమానయాన శాఖల్లో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. టీటీడీ తమకు ఉపయోగపడేలా ఏఐని తీర్చిదిద్దిందని అభినందించారు. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని స్థాపించాలంటే చాలా కాలం పడుతుందని ఆయన వెల్లడించారు. ఈరోజు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా దర్శనం అద్భుతంగా జరిగింది. నాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మా తాలూకా ఆఫీషియల్స్ చాలా మంది ఈ రోజు దర్శనం కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే, దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈ రోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈ రోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి, ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈ రోజు ఉండే టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్ తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది
చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి, దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకు సెక్టర్ ఏ రకంగా గ్రో అయింది. 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 74 నుంచి సుమారు 165 ఎయిర్పోర్ట్లు ఈ రోజు దేశంలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ ఈ రోజు సివిల్ ఏవియేషన్. అలాగే భవిష్యత్తులో మరొక 20 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం 10% గ్రోత్ రేట్ తో ఈ యొక్క సెక్టర్ ముందుకు నడవబోతుంది. అలా ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, కాంగ్రెస్ అగ్రనేత సోనియా నివాసం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. देखिए, कल का जो घटना हुआ है, जब पूरा विश्व भारत की एआई समिट में पार्टिसिपेट कर रहा है, हमारे जो युवा है उनके इनोवेशंस को देख रहा है, भारतीय कंपनियों के नवाचार को देख रहा है, पूरे विश्व में एआई समिट में भारत की ताकत बढ़ी है। और उस समय राहुल गांधी के द्वारा यह हरकत किया जाना, कांग्रेस की यह हरकत देश की साख को बट्टा लगाने की कोशिश है, जो देश की जनता कतई बर्दाश्त नहीं करेगी। మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భివాండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే వేసిన పరువు నష్టం కేసులో కొత్త పూచికత్తు సమర్పించేందుకు రాహుల్ కోర్టుకు వచ్చారు. రాహుల్ కు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్పాల్ పూచికత్తు ఇచ్చారు. ఇంతకుముందు గ్యారంటీగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చురుక్కర్ గత డిసెంబర్లో కన్నుమూశారు. దీంతో కొత్త పూచికత్తును కోర్టుకు సమర్పించేందుకు రాహుల్ హాజరయ్యారు. లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా తాజా బెయిల్ బాండుపై రాహుల్ సంతకం చేశారు. ఈ కేసులో కొత్త గ్యారంటీగా సక్పాల్ కూడా హాజరయ్యారు. భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్యలు జరిపారు. కీలక ఖనిజాలు, భద్రతా అంశాలపై దృష్టి పెట్టిన ఇరువురు నేతలు బహుముఖ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం $20 బిలియన్ మించి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. లాటిన్ అమెరికాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బ్రెజిల్ ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లూలా స్ఫూర్తిదాయక నాయకత్వం, దార్శనికతతో ఇరు దేశాల ప్రయోజనం పొందుతున్నాయని, ఇది విన్ విన్ భాగస్వామ్యమని అభివర్ణించారు. ఈ 2 దేశాలు కలిసి పనిచేస్తే దక్షిణార్ధగలం మరింత బలపడుతుందన్నారు. ఉగ్రవాదం, దానికి మద్దతునిచ్చేవారు మానవాళికి శత్రువులని ఈ 2 దేశాలు అంగీకరిస్తున్నాయని చెప్పారు. आज हमारी जो चर्चाएं हुई हैं उनमें हमने हर क्षेत्र में शेयर्ड पर्पस और शेयर्ड एस्पिरेशन से आगे बढ़ने पर विचार विमर्श किया है. ब्राजील लैटिन अमेरिका में भारत का सबसे बड़ा ट्रेड पार्टनर है. हम आने वाले 5 वर्षों में द्विपक्षीय व्यापार को $20 बिलियन के भी आगे ले जाने के लिए प्रतिबद्ध है. खुशी है कि हम ब्राजील में डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर के लिए सेंटर ऑफ एक्सीलेंस बनाने पर काम कर रहे हैं. आर्टिफिशियल इंटेलिजेंस,
सुपर कंप्यूटर, सेमीकंडक्टर्स और ब्लॉकचेन जैसे क्षेत्रों में अपने सहयोग को भी हम प्राथमिकता दे रहे हैं। हम दोनों देश मानते हैं कि टेक्नोलॉजी मस्ट बी इंक्लूसिव एंड इट मस्ट बिकम अ ब्रिज फॉर शेयर्ड प्रोग्रेस। ऊर्जा सहयोग हमारे संबंधों का एक मजबूत स्तंभ रहा है। हाइड्रोकार्बन के साथ साथ हम रिन्यूएबल एनर्जी, एथेनॉल ब्लेंडिंग, सस्टेनेबल एविएशन फ्यूल ऐसे अनेक क्षेत्रों में भी सहयोग को और ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అగ్రరాజ్య సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ సుంకాలు దాదాపు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. Deal, which is the framework which is to be signed with India sometime soon. Yeah. Will that stand now? Yeah, and on the decision, nothing changes. No, nothing changes. They'll be paying tariffs, and we will not be paying tariffs. Our deal with India is they pay tariffs. This is a reversal from what it used to be, as you know. India, I think Prime Minister Modi is a great gentleman, a great man, actually, but he was much smarter than the people that he was against. In terms of the United States, he was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now, and we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.